ఎస్ఆర్హెచ్ టీంకి ముంబైలోని వాంకడే స్టేడియంలో అంత మంచి రికార్డ్ అయితే ఎస్ఆర్హెచ్ టీంకి అయితే లేదు. ముంబైలోని వాంకడే స్టేడియంలో ఎస్ఆర్హెచ్ టీం ఇప్పటి వరకు 14 మ్యాచ్లు ఆడారు. ఈ 14 మ్యాచ్ల్లో కేవలం 2 మ్యాచ్లు అయితే విన్ అయ్యారు. మిగతా 11 మ్యాచ్లు ఓడిపోయారు. ఒక మ్యాచ్ అయితే జరగలేదు. ఎస్ఆర్హెచ్ వాళ్ళు ముంబై ఇండియన్స్ మీద ఎప్పుడు గెలిచారో తెలుసా? ఈ స్టేడియంలో 2022లో గెలిచారు. కానీ ప్రస్తుతం ఉన్న టీం యొక్క ఫార్మ్స్ చూసుకుంటే ఎస్ఆర్హెచ్ చాలా స్ట్రాంగ్ గా కనపడుతుంది. అంతేకాకుండా ఈ మ్యాచ్లో ముంబైతో జరిగే మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ వాళ్ళే ఫేవరెట్ గా దిగుతున్నారు. కానీ ఫ్రెండ్స్, మీరు కనుక పాయింట్స్ టేబుల్ చూసుకుంటే ఇది పాయింట్స్ టేబుల్లో చాలా క్రూషియల్ మ్యాచ్. ఈ మ్యాచ్ అనేది ఎస్ఆర్హెచ్ కనుక గెలిచిందనుకోండి, 3rd or 4th పొజిషన్, నెట్ రన్ రేట్ బేసిస్ మీద 3rd or 4th పొజిషన్లో అయితే ఉంటారు. అండ్ వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. ఒకవేళ పొరపాటున ముంబై వాళ్ళు కనుక ఎస్ఆర్హెచ్ మీద గెలిచారనుకోండి, మన అందరికీ ఐపీఎల్ చూసే బచ్చాగాళ్ళకు కూడా తెలుసు, ఐపీఎల్లో ఫస్ట్ ఫేజ్లో ఎప్పుడు ముంబై ఇండియన్స్ వాళ్ళు ఆడరు. వాళ్ళు ఆడేది మొత్తం ఐపీఎల్లోని సెకండ్ ఫేజ్. ఈ రోజు జరుగుతున్న ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఐపీఎల్లో సెకండ్ ఫేజ్ వాళ్ళకి. ఈ మ్యాచ్ కనుక ముంబై ఇండియన్స్ గెలిస్తే వాళ్ళకి చాలా హోప్స్ అయితే ఉంటాయి. ఈ మ్యాచ్ కనుక వాళ్ళు గెలిచారంటే చాలా బూస్ట్ వస్తుంది వాళ్ళకి. ప్లే ఆఫ్ లో ఒక పొజిషన్ మాకు కూడా ఉంది అనుకోని నెక్స్ట్ మ్యాచ్ గెలవడానికి కూడా వాళ్ళు ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఏ టీం అయినా మనం తక్కువ అంచనా వేయచ్చు, కానీ ముంబై ఇండియన్స్ ని తక్కువ అంచనా వేయడానికి లేదు. వాళ్ళు సెకండ్ ఫేజ్ ఆఫ్ ఐపీఎల్ లో ఇట్లా టేబుల్స్ ని టర్న్ అరౌండ్ చేసి చాలా సార్లు పైకి అయితే వచ్చారు. ప్లే ఆఫ్ దాకా చాలా సార్లు వచ్చారు. అందుకే ఏ టీం అయినా సెకండ్ ఫేజ్ ఆఫ్ ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ ఆడుతుందంటే, ఒకవేళ ఈ రోజు మ్యాచ్ కనుక ఎంఐ వాళ్ళు ఎస్ఆర్హెచ్ పైన గెలిచారు అనుకోండి, పాయింట్స్ టేబుల్ పరంగా చాలా చేంజెస్ జరుగుతాయి. అప్పుడు ఎస్ఆర్హెచ్, డీసీ, జీటీ, సిఎస్కే, ఎంఐ, కేకేఆర్ వీళ్ళందరూ రేస్లో ఉంటారు ప్లే ఆఫ్స్ కోసం. ఈ రోజు మ్యాచ్ ఎస్ఆర్హెచ్కి చాలా చాలా ఇంపార్టెంట్. అలానే ఎంఐకి కూడా ఈ రోజు మ్యాచ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ అందరూ టాప్ ఫామ్లో అయితే ఉన్నారు. ముంబైతో కంపేర్ చేసుకుంటే చూద్దాం. ఈ ఎపిక్ క్లాష్ కోసం నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నా. ఈ మ్యాచ్తోనే డిసైడ్ అయిపోయింది ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ దాకా వస్తారా రారా అని. ఈ రోజు మ్యాచ్ ఎవరు గెలుస్తారా అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన పేజ్ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి.